మిడిల్ క్లాస్ మైండ్ సెట్ కదా అండి. తక్కువ రేటుకే వస్తుంది అనేసరికి మొబైల్ ఎక్కడిది, ఏమిటి అని ఆలోచించకుండా సెకండ్ హ్యాండిల్లో మొబైల్ కొనేసా. ఆ మొబైల్ కొన్న 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. ఫోన్ ఇచ్చేయాలంటూ పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ ఇచ్చేస్తా, కానీ దానివల్ల నేను ఫోన్ కొన్న డబ్బులు పోయాయి. ఫోను పోయింది. కానీ ఈ ఫోన్తో నాకు చాలా అటాచ్మెంట్ ఉంది. కానీ ఏం చేస్తాం? ఆ ఫోన్ని సెకండ్ హ్యాండిల్లో కొన్న నేనే అంత ఫీల్ అవుతుంటే, ఆ ఫోన్ని షాప్లో ఎంతో ఇష్టంతో కొన్న ఆ ఫోన్ ఓనర్ ఇంకెంత ఫీల్ అవుతారో కదండి. అందుకే మీరు నాలాగా తక్కువ రేటుకి వస్తుంది కదా అని ఆలోచించకుండా ఫోన్ కొనేయకండి. ఫోన్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచించకుండా ఫోన్ కొనకండి. కొంటే తరువాత నాలాగా చాలా బాధపడాల్సి వస్తుంది. నేను చేసిన తప్పు సెకండ్ హ్యాండిల్లో మొబైల్ కొనటం. కానీ దానివల్ల శిక్ష మాత్రం పోలీస్ స్టేషన్ నుండి నాపై ఫోన్ ఇవ్వకపోతే కేసు పెట్టేంత. దీనివల్ల నేను ఫోన్ కొన్న డబ్బులు కూడా పోయాయి. అందుకే అన్నాను, నేను చేసిన తప్పు చిన్నదే, దానికి నేను అనుభవించే శిక్ష మాత్రం చాలా పెద్దది. దయచేసి మీరు కూడా ఫోన్ కొనే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ మైండ్ సెట్ కదా. తక్కువ రేటుకి వస్తుంది అనంటే ఎవరైనా ఆలోచించకుండానే ఫోన్ కొంటారు. కానీ ఫోన్ కొన్న తరువాత వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు నాలాగా చేయకండి, ఆలోచించండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.